హాయ్ అండి, వెల్కమ్ టు రేవాన్షి వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు 2 టేస్టీగా సింపుల్గా అయిపోయే పచ్చళ్ళు చూపిస్తాను. మనకి సమ్మర్ అయిపోయింది కదా, అన్ని చోట్ల వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మనకి వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఈ టైంలోనే మనకి నోటికి కారంగా ఘాటుగా ఏమన్నా తినాలనిపిస్తుంది కదా. ఈ 2 పచ్చళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ముందుగా వామాకులతో పచ్చడి చేసి చూపిస్తాము. ఈ వామాకు చాలా మంచిదండి. వర్షాలు పడే టైంలో అందరికీ దగ్గు, జ్వరం, జలుబు వస్తుంటుంది కదా, మనము వామాకు తీసుకోవడం వల్ల చాలా వరకు ఉపశమనం ఉంటుంది. ఈ వీడియోలో అయితే వామాకు పచ్చడిలో పండుమిర్చి తొక్కు వేసి పచ్చడి చేస్తున్నాము. మనము ఎండుమిర్చి వేసి చేసుకునే పచ్చడి కూడా మేము ఛానల్లో చేసామండి, ఒకసారి చెక్ చేయండి. మీ దగ్గర పండుమిర్చి తొక్కు లేకపోతే అలా కూడా చేసుకోవచ్చు, 2 టేస్ట్ బాగుంటాయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న వామాకు వేసుకోవాలి. వెంటనే మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి వామాకులో నుంచి వాటర్ బయటకు వస్తాయి. ఆ వాటర్ అన్నీ మనకి ఇనికిపోయి వామాకు కాస్త డ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వామాకుని కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు వామాకు పూర్తిగా డ్రై అయిపోయిందండి, వాటర్ ఏం లేవు. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మనం మిక్సీ జార్లో ఈ పచ్చడికి కారానికి సరిపడా పండుమిర్చి తొక్కు వేసుకోవాలి. ఈ పండుమిర్చి తొక్కులోనే మనకి సరిపడా సాల్ట్ ఉంటుందండి, మనం సెపరేట్గా సాల్ట్ వేయనవసరం లేదు. అలాగే అందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇది ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో మనం 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసుకున్న వామాకును కూడా వేసుకోవాలి. ఈ పచ్చళ్ళలో మనం మర్చిపోకుండా కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇది స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ గట్టిగా ఉంది, మిక్సీ తిరగట్లేదు అనిపిస్తే వామ్ వాటర్ యాడ్ చేసుకొని మనం ఫైన్ పేస్ట్గా చేసుకోవచ్చు. అంతేనండి, మన వామాకు పచ్చడి రెడీ అయిపోయింది. ఫైనల్గా తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఈ కూల్ వెదర్కి పర్ఫెక్ట్ పచ్చడి అండి, తీయగా ఘాటుగా భలే ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఈ వీడియోలో 2వ పచ్చడి చూద్దాము. అది కూడా గోంగూరతో చేసి చూపిస్తున్నాము, చాలా టేస్టీగా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి, మనం మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించుకుంటే మనకి వాటర్ బయటకు వస్తాయి. ఆ వాటర్ అన్నీ ఇనికిపోయి మనకి గోంగూర దగ్గర పడాలి. ఈ గోంగూర కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం తీసుకోదండి, తొందరగానే మగ్గిపోతుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి మీకు వీడియోలో చూపిస్తున్నట్టు గోంగూర బాగా దగ్గర పడిపోతుంది. మనకి గోంగూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకున్న తర్వాత ముందుగా మిక్సీ జార్లో మనం తీసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం గోంగూరతో పాటే మిర్చిని వేసేసుకుంటే మిర్చి సరిగా మెదగదండి, అందుకని ముందు పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే 6-7 వెల్లుల్లి రెబ్బలను అలాగే మగ్గించుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి. ఇంకా అందులోనే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ చట్నీకి చింతపండు అవసరం లేదండి, గోంగూర మనకి ఎలాగో పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనకి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మనకి పచ్చడికి ఆనియన్స్ మంచి టేస్ట్ ఇస్తాయండి. మనం పచ్చడి తింటుంటే ఆనియన్ పంట కింద తగులుతూ సూపర్గా ఉంటుంది టేస్ట్, స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. ఫైనల్గా మనం పచ్చళ్ళ కోసం తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి దోరగా వేయించుకున్న తర్వాత అందులోనే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 చెంచా ఇంగువ, ఇంకా 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తాలింపుని మనం పచ్చళ్ళలో మిక్స్ చేసుకుంటే మనకి పచ్చళ్ళు రెడీ అయిపోతాయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చళ్ళు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. వేడి అన్నంలో ఈ కూల్ వెదర్కి నెయ్యి వేసుకొని ఈ పచ్చళ్ళు వేసుకొని తింటే మనకి అద్దరిపోతుందండి.
చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు కదా. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.